తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ జ్యేష్ఠ మాసంలో అంటే జూన్ 10వ తారీఖు వరకు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి. ఆ తర్వాత అంతా మోఢం అని చెబుతున్నారు. అయితే ఈ మోఢంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని అంటారు. అవి ఎలాంటి శుభకార్యాలు చేయొచ్చు, అసలు మనం చెయ్యకూడనివి ఏమిటి, పాటించాల్సిన నియమాలు, మళ్ళీ ఎప్పటి నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబెట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మోఢం ఎందుకంటే 10 వరకే మంచి రోజులు అని చెప్తున్నారండి. ఇంకేమైనా ముహూర్తాలు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా చెయ్యాలనుకున్నా ఈ లోపే అని చెప్పారు. అయితే ఎక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడిందంటే కొంతమంది ఏమో 12 వరకు బాగుంది అంటున్నారు, కొంతమంది ఏమో 15 వరకు బాగుంది అంటున్నారు. పోనీ 15 తర్వాత కూడా ఒక నెల రోజులు అంటున్నారు, లేదు 20 రోజులు అంటున్నారు. ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి. అసలు ఎప్పటి నుంచి మోఢం ప్రారంభం అవుతుంది? మనకు ఈ పంచాంగ గణన పద్ధతుల్లో దృక్ సిద్ధాంతము, పూర్వగణిత సిద్ధాంతం అనేటువంటిది రెండు పద్ధతుల ప్రకారం ఉన్నాయి. కాలానుగుణంగా అనేక మార్పులు రావడం అంటే సిద్ధాంతంలో మార్పులు కాదమ్మా, కాలచక్రంలో మనకు తెలిసిందే ప్రతి రోజు కూడా 1 సెకండ్ పెరుగుతుందని. ఆ కాలచక్రంలో వచ్చేటువంటి మార్పుల్ని కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టి ఆ మార్పుల్ని కూడా మనం ఈ యొక్క నేటి రోజుకి కూడా ఆపాదించుకుంటూ వచ్చినటువంటి మార్పుల్ని మనం బేరీజు వేసుకొని లెక్కించే పద్ధతి దృక్ సిద్ధాంతం. ఎప్పుడో గ్రహాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు వాటి సంబంధంగా వచ్చేటువంటిది పూర్వగణితం. ఇక్కడ కొన్ని పంచాంగాలలో మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే 11వ తారీఖు నుంచి అంటే 10 తెల్లవారి మధ్యరాత్రి 2:54 మూఢమి ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? 9 జూలై వరకు ఉంటుంది. అంటే 29 రోజుల పాటు ఉండేటువంటి గురు మూఢమి అని అంటారు. ఇప్పుడు కొన్ని పంచాంగాల్లో 15వ తారీఖు నుంచి ప్రారంభమైనట్టుగా చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు మనం తీసుకోదలిచినటువంటిది మాత్రం 10వ తారీఖు రాత్రి తెల్లవారితే 11, కాబట్టి 11వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తీసుకోవాలి గురు మూఢమి. మొత్తం మీద జూన్ 11 నుంచి జూలై 9వ తారీఖు వరకు అండి. అవునమ్మా. అయితే అసలు ఫస్ట్ ఈ మోఢం అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. మూఢమి లేదా మౌఢ్యము అనే పదానికి, సంస్కృత పదానికి అర్థము చీకటి అని అర్థం. చీకటి. కాబట్టి ఈ మూఢమి అనేటువంటిది ఎలా వచ్చింది మనకు? ఈ యొక్క పంచాంగ గణన రీత్యా చూసుకుంటే, ఏ గ్రహం అయితే రవికి చాలా దగ్గరగా వెళుతుందో ఆ గ్రహము తన ప్రభావాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా శుభకార్యాల్లో చూసేటువంటి శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు శుక్రుడు, గురువు. కాబట్టి వివాహాది శుభకార్యాలలో ఈ గురువు కానీ శుక్రుడు కానీ రవికి అతి సమీపంలో గనక వెళ్ళినట్లయితే అవి మూఢమి కింద, అంటే ఆ గ్రహం పనిచేయదు. కాబట్టి శుభకార్యాలు ఆ మూఢమి ఉన్నంత వరకు చెయ్యరు. అయితే ప్రతి గ్రహానికి కూడా మూఢమి, బుధుడు చేరినా మూఢమి, కుజుడు చేరినా మూఢమి అని ఉంటుంది. కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. కానీ మన దక్షిణ ఆచార దేశ ప్రాంత ప్రకారము చూసుకున్నట్లయితే ఈ గురు శుక్ర మూఢములే ఎక్కువగా పాటిస్తారు. ప్రస్తుతం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జూన్ 11వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు గురుమూఢమి 29 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి కొన్ని కార్యాలు చేయదగినవి, కొన్ని కార్యాలు చేయకూడనటువంటివి మనం చెప్పవచ్చు. మరి ఆ చేయవలసినవి చేయకూడనివి ఏంటో కూడా వివరించండి. మనకు ఈ గురుమూఢమిలో చేయదగినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందామా. గురుమూఢమిలో పుంసవనం అని అంటారు. పుంసవనం అంటే అమ్మాయి గర్భము దాల్చిన తర్వాత, అంటే కన్సీవ్ అయిన తర్వాత 3వ నెలలో కానీ 1వ నెలలో కానీ ఈ కార్యక్రమం చేస్తారు. తద్వారా కొన్ని రసములు అనేటువంటివి ఆకు పసల నుంచి తీసినవి ముక్కులో వేస్తే అని ఆ రసాన్ని పీల్చడం ద్వారా ఏమవుతుంది? పురుషుడు కావాలన్నా స్త్రీ కావాలన్నా గర్భం ఆ విధంగా శిశువు రావడానికి ఆస్కారం ఉంటుంది. 100కి 90% అది. తర్వాత ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత జాతకర్మ, శిశువు జన్మించిన తర్వాత జాతకర్మ ఖచ్చితంగా చేయాలి. అలాగే నామకరణం కూడా చేయాలి. అంటే మనకు చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. ఇటువంటిది పుంసవనము ఇటువంటి చేయొచ్చు. తర్వాత విశేషముగా శుభకార్యాలు అంటూ చేయకూడదమ్మా. అంటే వివాహము కానీ, ఉపనయనం కానీ, శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ చేయకూడదు. తర్వాత ఈ అద్దె ఇంట్లో, కొత్త అద్దె ఇంట్లో కూడా మారడానికి పనికిరాదు. మూఢంలో పనికిరాదు.
తర్వాత ఉద్యోగ నియామకాలు అనేటువంటివి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వీటికి ఏం తప్పు లేదు. ఇప్పుడు ఇంట్లో కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకుంటాం కదా గురు, అవి తెచ్చుకోవచ్చా మరి అది ఈ మోడల్లో? శుభకరమైనటువంటి వస్తువులు తీసుకోకుండా ఉంటాయి. మామూలుగా గృహోపకరణాలు కొనుక్కోవచ్చు, Appliances కొన్ని ఏమైనా. చేసుకోవచ్చు. ఉమ్, అలాగే విశేషముగా హోమాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు, కానీ వ్రతాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉమ్, వ్రతాలలోకి వెళ్ళా ఏంటనంటే కొత్తగా వ్రతం పట్టుకుంటారు చూడండి అమ్మా, ప్రారంభిస్తారా ఈ ప్రారంభించేది సంవత్సరం? అటువంటివి ఆహా, చేయకూడదు. అది. కొత్తగా పట్టుకునే అంటే వ్రతాలు ఎప్పుడు చేయకూడదు. చేసేవైతే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఉమ్, దానికి ఏం కొత్తగా తప్పు స్టార్ట్ లేదు. చేయొద్దు అంటారు. జపాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు కూడా బ్రాహ్మణులందరూ కూడా మూఢాలు పనులు ఉండవు కాబట్టి అవును. చక్కగా అవైలబుల్ లో ఉంటారు. జాతకరీత్యా ఉండేటువంటి గ్రహ దోషాలకు సంబంధించి ఉమ్, ఏవైనా కానీ ఉన్నా ఆ యొక్క సంబంధించినటువంటి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఉమ్, అందులో ఏం సందేహం లేదు. ఉమ్, ఉద్యోగంలో చేరవచ్చు. చాలా మంది ఉద్యోగంలో చేరకూడదేమో అని అనుకుంటారు, ఉమ్, కానీ చేరవచ్చు. దానికి ఏం తప్పలేదు. ఉమ్, అయితే కొంతమంది ఉమ్. ఈ నూతన వస్త్రధారణ అని చేస్తారు. అడుగుదాం అనుకున్నాను. ఆ నూతన వస్త్రధారణ చేయరాదమ్మా. ఏంటి గురుగారు ఈ నెల రోజులు చేయకూడదు. 29 రోజులు కొత్త ఎందుకంటే బట్టలు కొనుక్కోవద్దు అంటారు. ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే ఆ, ఆ రోజు నుంచి వాళ్ళు ఆ, ఎదిగినారు అనే అర్థమే కదా. ఆ. ఇప్పుడు అమ్మాయికి చీర కడుతున్నారు అని ఫంక్షన్, అవును. శారీ అబ్బాయికి, ఫంక్షన్ చేస్తారు. శారీ ఫంక్షన్. ధోతీ సెరమనీ అబ్బాయికి ధోతి సెరమనీ. అంటే ఉమ్. ఏంటి, పెద్దవాడు అయ్యాడు అని చెప్పడానికి సూచించే ప్రక్రియ. అవును. పెద్దమ్మాయి అయ్యింది అని ఆ, సూచించే ప్రక్రియ. ఆ, అటువంటిది మూఢంలో చేయకూడదు. చేయకూడదు. ఆ, ఓకే. అది. ఇటువంటివి తర్వాత ముఖ్యంగా ఈ దేవతా ప్రతిష్టలు చేయకూడదు. మళ్ళీ పూజాది కార్యక్రమాల్లో ఈ శంకుస్థాపనలు కానీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవునవును, అటువంటివి అన్నారు. శుభకార్యాలు ఏం చేయకూడదు. నోములు అవి కొత్తవి అస్సలు పట్టుకోకూడదు. ఈ పని మాత్రం చేయొద్దు, చేశారంటే ఇంక అంతే అన్నట్టుగా ఏమైనా ఉన్నాయండి? ఇవేనమ్మా ఇవే, శుభకార్యాలు చెప్పినవే. అసలు ఏవి చేయకూడదు. ఉమ్. ముఖ్యంగా ఖచ్చితంగా చేయాల్సినవి అంటే ఈ నామకరణాలు ఇవే నామకరణాలు, చేసుకోవచ్చు. యాత్రలు చేయొచ్చు, ఉమ్. దైవ దర్శనం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఉమ్, ఇవన్నీ మామూలేనమ్మా, సాధారణంగా యథావిధిగా. చేయొచ్చు. కొత్త ఉమ్. కొత్త వస్తువుల్లో పూజకి సంబంధించినటువంటి అది విరివిగా వాడుకోవడానికి ఉండేటువంటి వాటి మాత్రం చేయకూడదు. ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చునమ్మా. ఆహా. ఇవే చాలా మందికి సందేహాలు అండి. కొంతమంది ఏం ఆ. చేస్తున్నారంటే గురుగారు, ఇప్పుడు ఆగస్ట్ లోనో లేకపోతే నెక్స్ట్ పెళ్లి ఉంది అన్నప్పుడు, శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు ఉన్నాయి అన్నప్పుడు కొంతమంది పసుపు ముందుగానే కొట్టేస్తారు, అంటే పెళ్లి పనులు చేసుకోవడానికి అని చెప్పి. అలా ఇప్పుడే కొట్టేసుకోవచ్చా ముందే? మూఢాలు రాకముందు 11వ తారీఖు లోపల చేసుకోవచ్చమ్మా. కానీ 11 రాత్రి మూఢం స్టార్ట్ అవుతుంది కదా, 10 రాత్రి తెల్లారితే 11 అనగా పనికిరాదు. అంటే పౌర్ణమి తిథి కూడా మనకు మూఢంలోనే ఉన్నట్టు లెక్క. పైగా పెళ్లి చూపులు పనికిరావు. అవునా? పెళ్లి చూపులు సాధారణంగా అవును, మూఢాలు పెళ్లి పనులు ఏవి కూడా చేయరు కదండి చేయకూడదు. మూఢంలో. శుభలగ్నాలు పత్రికలు రాసుకోకూడదు. ఇవన్నీ కూడా పనికిరావమ్మా. వివాహ సంబంధంగా ఏవైనా ఆ వస్తువులు కొనుక్కుంటారు కదా, ఆ కొనుగోలు చేయకూడదు మూఢంలో. ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ముందు పసుపు కొట్టేస్తే తీసుకోవచ్చండి ఈ తీసుకోవచ్చమ్మా, మోడల్లో? వాటికి తీసుకోవచ్చు, తప్పేం ఇప్పుడే లేదు. ముందు ముందుగా పసుపు కొట్టుకొని చేసుకుంటే గనక ఆ పనిని ప్రారంభించిన వాళ్ళం అవుతాం కాబట్టి అది ఇబ్బంది లేదండి. చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. శుభలేఖలు రాసుకోకూడదు, ప్రింటింగ్ చేయకూడదు, ఇవన్నీ కూడా మూఢంలో చేయకూడదమ్మా. తప్పదు అనుకున్నటువంటి కొన్ని ఉంటాయి చూడండి, ఆ పితృ కార్యక్రమాలు చేసుకోవాలి, అది తప్పదు. ఖచ్చితంగా పితృ చేయాల్సిందే. కార్యక్రమాలు తిథి ఉన్నప్పుడు చేయాల్సిందే, అందులో సందేహమే లేదు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ నామకరణం చేసుకోవచ్చు, ఎందుకంటే పేరు పెట్టాలి కదా, ఇవి తప్పులేదు, వీటికి తప్పులేదు. జాతకర్మ, పుట్టగానే జాతకరీత్యా ఉన్నటువంటి జాతకర్మ దోషాలు ఉంటే అవి చేసుకోవచ్చు, వాటికి తప్పులేదమ్మా. తర్వాత అన్నప్రాసన కూడా చేయొచ్చు. చేయొచ్చండి. చేయొచ్చు. అన్నప్రాసనలో అంటే ఖచ్చితంగా స్త్రీకి పురుషుడికి సంబంధించి బేసి సరిమాసాలను ఉంటాయి కదా, ఖచ్చితంగా అది ఆ మాసంలో పడ్డప్పుడు చేయాల్సిందే, తప్పదు ఇక అది అన్నట్టుగా. ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవి కొన్ని చేసుకోవచ్చు, కొన్ని కొన్ని చేసుకోవచ్చు. చేయకూడదు. ఇవి ఒక్కటి తెలుసుకోవాలి. చాలా మంది ఇక్కడే సందేహం అండి, అమ్మో పెళ్లిళ్ళు వద్దంటున్నారు, మళ్ళీ ఇవైనా చెయ్యాలా వద్దా, పిల్లలకి ఇప్పటికే లేట్ అయిపోతుందని, ఈ అన్నప్రాసన లేట్ అయిపోయిందని చెప్పి వ్యాపారాలు కూడా చేయకూడదు, ప్రారంభించకూడదు. కొత్తగా ఓపెనింగ్ అంటే చేస్తారు గురుగారు కదా, ఒక మాట అండి, ఏం జరుగుతుంది చేస్తే గనక జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు చెప్తానమ్మా. అంటే గురువు అనేటువంటి వాడు ఏంటనంటే గ్రహాల్లో పనులలో అనుకూలతను సూచిస్తాడు. గురువు చేసేటువంటి పని ఏంటంటే గురుబలం ఉందిరా అని అంటాడు. నాకేంద్రా, నాకు గురుబలం ఉంది, నాకు ఏదైనా పని సరిగిపోతుంది అని అంటారు. అంటే ఏంటి, టక పనులు అయిపోతుంటాయి. ఆ గురువు పనికిరాని సమయంలో ఉన్నప్పుడు చేస్తే ఆ పనులు నత్తనడకన సాగుతాయి అని అర్థం.
అలాగే శుక్రుడు వైభోగానికి కారకుడు, భోగానికి కారకుడు, నమస్తే. వివాహానికి కారకుడు, దాంపత్యానికి కారకుడు. ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి భవిష్యత్తులో. ఇవి చాలా సందర్భాల్లో మనము చూసామమ్మా. నా వ్యక్తిగత సందర్భంలో మా దగ్గర బంధువుల్లో అంటే ఆషాఢ మాసంలో ఎవరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోరు, సాధారణంగా సాధారణ. చేయరు ఎవరు. కానీ మాకు చాలా రక్త సంబంధికులే. గురువు గారు చెప్పారు, ఎవరు విద్య నేర్పిన గురువు గారు చెప్పారు, ఆయన మాట శిరోధార్యం అని చెప్పి ఆషాఢ మాసంలో పెట్టేసుకున్నారు. ఏమైపోయింది, కొంతకాలంకి అయిన తర్వాత ఆ అత్తగారు అంటే అబ్బాయి తల్లికి కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ లాగా అయ్యేది, త్రుటిలో ప్రమాదం తప్పింది ఎంగేజ్మెంట్ అయిన కొన్నాళ్ళకి. తర్వాత ఆ యొక్క దాంపత్యం ఎంతో కాలం నిలవలేదు, ఒక పుష్కర కాలంలోనే అది సమసిపోయింది. అంటే ఇవన్నీ జరిగినాయి అన్నప్పుడు, ఈ సంఘటనలు జరిగిన తర్వాత అనుభవంలో తెలుసుకున్న తర్వాత ఇవి చెయ్యకూడదు అన్నప్పుడు చెయ్యకుండా ఉండడమే మేలు. తొందరపడేది ఏముందమ్మా, కొంతకాలం ఆగామనుకోండి మంచి రోజులు వస్తాయి కదా, మంచి రోజుల్లో చేసుకోండి. శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసం మంచిదే. అంటే కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారా ఇవన్నీ కాదంట, కానీ జరుగుతాయి. ఇది నా వ్యక్తిగతంలోనే, నా కుటుంబంలో రక్త సంబంధికులోనే అన్నప్పుడు ఇంకా దీంట్లో ఏముందమ్మా, ఎవరు అతిథులు కాదు కాబట్టి అతిథులు కారణం. అదొకటే గుర్తు పెట్టుకోవాలి. చక్కగా వివరించారండి, మాకైతే సందేహాలు అయితే నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.